జన్లారా, దేవునికి ప్రాముఖ్యమైనటువంటిది, దేవుని హృదయాన్ని కదిలించేది. యేసు ప్రభు నువ్వు ఇంకా మంచి కారులో ప్రయాణం చేయాలని చెప్పి మరణించలేదు, లేకపోతే నువ్వు ఇంకొక దేశానికి వెళ్ళిపోవాలని చెప్పి మరణించలేదు, లేకపోతే నువ్వు ఒక పెద్ద మేడలు మిద్దలు కట్టుకోవాలని చెప్పి మరణించలేదు. అవన్నీ నీకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. కానీ దేని గురించి మరణించాడో తెలుసా? మనిషి కొరకు, మనిషి రక్షణ కొరకు. అది ఆయన కాంక్ష. చూడండి, వినండి. కూడా ఇప్పుడు ఆమోసు 6వ అధ్యాయం 1వ వచనం. సియోనులో నిర్విచారముగా నున్న వారికి శ్రమ. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. ఇంగ్లీష్ లో ఉంది తెలుసా? woe unto them that are at ease in Zion. సియోనులో సుఖించు వారికి. దేవుడు ఈ మాట తన బిడ్డలతో మాట్లాడుతున్నారు ప్రవక్త ద్వారా. ఎందుకు? వీరు ఒక రకమైనటువంటి కంప్లేసెన్సీ, అంటే సంతృప్తి. అంతా బాగుంది, నాకేమీ లోట్లేదు, నేను బాగున్నాను, నా భార్య బాగుంది, నా కొడుకు బాగున్నాడు, నా బిడ్డ బాగుంది, నా కుక్క బాగుంది, చాలు, అంతా నా గురించే, అంతా నా సుఖం గురించే, అంతా నా మేలు గురించే. అటువంటి స్థితిలో ఉన్నారు ఈ బిడ్డలు. వీరందరి గురించి ఏమన్నారు దేవుడు తెలుసా? జాయన్ అంటే, జాయన్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద సదర్న్ country of Israel. సియోను ఇజ్రాయేలు రాజ్యం, the southern kingdom. సియోను ఇజ్రాయేలు రాజ్యం యొక్క రాజధానిగా ఉంటుంది. Mount Samaria was the capital of the northern kingdom. సమరయ ఆ ప్రదేశానికి రాజధానిగా మరొక దేశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడు. మీకు శ్రమ అంటున్నాడు. ఎందుకు? మీరు నా గురించి, నా క్రియల గురించి, నా యొక్క ఆశ గురించి, నా దర్శనం గురించి, నాకున్న కాంక్ష గురించి మీరు పట్టించుకోవడం. మీరు దేని మీద ఆధారపడినారో తెలుసు. ఆ వాక్యం చదివినట్టయితే మీరు గమనించగలరు. మీకున్న ఆస్తి, మీకున్న పలుకుబడి, మీకున్న బలము, మీకున్న స్తోమతను బట్టి మీరు గర్విస్తూ సంతృప్తిలో బ్రతుకుతున్నారు, గర్విస్తూ సమాధానంలో బతుకుతున్నాం అనుకుంటున్నారు. మీకు శ్రమ అంటున్నాడు ప్రభు. జన్లారా, దేవునికి ప్రాముఖ్యమైనటువంటిది, దేవుని హృదయాన్ని కదిలించేది. యేసు ప్రభు నువ్వు ఇంకా మంచి కారులో ప్రయాణం చేయాలని చెప్పి మరణించలేదు, లేకపోతే నువ్వు ఇంకొక దేశానికి వెళ్ళిపోవాలని చెప్పి మరణించలేదు, లేకపోతే నువ్వు ఒక పెద్ద మేడలు మిద్దలు కట్టుకోవాలని చెప్పి మరణించలేదు. అవన్నీ నీకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. కానీ దేని గురించి మరణించాడో తెలుసా? మనిషి కొరకు, మనిషి రక్షణ కొరకు. అది ఆయన కాంక్ష. నీ కాంక్ష అది. దేవా, నన్ను వాడుకో, నీ హృదయాన్ని తృప్తిపరిచేటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించు, నిన్ను సంతోషపెట్టే బిడ్డగా నన్ను మార్చు ప్రభువా. నువ్వు నాకు ఇచ్చిన ఆస్తిని, నీవు నాకు ఇచ్చిన తెలివితేటలను, నీవు నాకు ఇచ్చిన విద్య, నీవు నాకు ఇచ్చిన క్రియలు, వీటన్నిటిని ఏ విధంగా నేను వాడగలను నీ కొరకు, నీ రాజ్యము కట్టడానికి, అనేకుల్ని దేవుని దగ్గర నడిపించడానికి. అందరినీ వాక్యం ఈ విధంగా ప్రకటించడానికి పిలవడు ప్రభు. ఏ వృత్తి ఇచ్చాడో దాని ద్వారా దేవుడు వాడుకోగలడు, ఏ వ్యాపారం ఇచ్చాడో దాని ద్వారా వాడుకుంటాడు దేవుడు. కానీ నువ్వు దాన్ని సమర్పించాలి దేవుని కొరకు. నువ్వు ఆ ఆశతో బ్రతకాలి, దేవుని తెలుసుకోవాలని ఆశతో పరిగెత్తుకుంటూ రావాలి ఆదివారాలు. ఎందుకు? వాక్యము తెలుసుకోవాలి. ఆ వాక్యం వల్ల నేను బలపరచబడాలి. ఆ వాక్యము ద్వారా నేను దేవుని ఇంకా తెలుసుకొని ఆయనకి ఇంకా
ఆసక్తితో ఆయనకి ఇంకా సమీపస్తుడుగా జీవించాలి. దేవా, నా జీవితాన్ని వాడుకో, నాకు ఇచ్చినటువంటి బలమును వాడుకో, నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యమును వాడుకో, నాకు ఇచ్చిన వృత్తిని వాడుకో, నువ్వు నన్ను వాడుకో ప్రభువా. నీ చిత్తము జరగాలి, నీ రాజ్యము కట్టబడాలి, అనేకులు దేవుని రాజ్యంలోకి రావాలి, ఈ దేశము నీ రక్తంలో కడగబడాలి. దీని నిమిత్తము నన్ను వాడుకో ప్రభువా, వాడుకో ప్రభువా. నాకు నీకు సమర్పించడానికి నా దగ్గర ఏమీ లేదు. నేను మంచి వాక్చాతుర్యం కలిగిన వాడిని కాదు, పాటలు పాడడానికి నాకు స్వరము లేదు, ఆయుధాలు వాయించడానికి నాకు ట్రైనింగ్ లేదు, ఆ గిఫ్ట్ లేదు, నేను ఏమీ చేయలేను. దేవుడు నువ్వు ఏమి చేయాలని ఆశించటం లేదు, నీ హృదయాన్ని కోరుతున్నాడు. నేను ఒక ప్రార్థన చేశాను, దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాను నేను, ప్రభా నిన్ను యెరూషలేములోకి తీసుకెళ్ళినటువంటి గాడిద వలె నన్ను చెయ్యు ప్రభా అని ప్రార్థిస్తున్నాను. గాడిదకి ఏముందండి స్కిల్? గాడిదకి ఏమి చదువు సంస్కారం ఉంది? గాడిద ఏమని బోస్ట్ చేసుకోగలదు, నాకు ఇది ఉంది నన్ను వాడుకో అని? ఒకటే చేయగలను నేను, నిన్ను మోయగలను ప్రభా. ఆ యెరూషలేం పట్టణంకి వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధిస్తారు, ప్రభువుని గణపరుస్తున్నారు. కానీ ఎవరు నడుస్తున్నారు ఆ యొక్క మట్టల పైన, లేకపోతే వారి వస్త్రాల మీద ఎవరు నడుస్తున్నారు? గాడిద నడుస్తుంది. కానీ గణపరచబడేవాడు, దేవా నన్ను నీ గాడిదగా చేసుకో ప్రభా, ప్రభా నన్ను గాడిదగా చెయ్యు. ప్రవక్త వినలేనటువంటి మాట గాడిద విన్నది. ప్రవక్తకి లేని చెవులు దేవుడు గాడిదకిచ్చాడు, ప్రవక్తకు లేని మాట స్వరమును గాడిదకిచ్చాడు ప్రభు. హల్లెలూయా. గాడిదని వాడుకున్నాడు ప్రభు. నాకేమీ లేదయ్యా, నేనేం చేయగలను? నీకు ఏమున్నా ఏమి లేకపోయినా హృదయం ఉంది. ఆ హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? అది కావాలి ఆయనకి. నీ వాక్చాతుర్యం కాదు, నీకున్న పేరు కాదు, పలుకుబడి కాదు, ఏది కూడా కాదు. నీవు కావాలి ప్రభువుకి. Woe unto you that are in ease in Jerusalem. సియోనులో నిర్విచారముగా ఉన్న ప్రభువా, వారికి శ్రమ. నా జీవితంలో నన్ను కదులు నాయన. ఈ యొక్క ఈజ్ పట్టించుకోకుండా సుఖవంతముగా ఉన్నటువంటి పరిస్థితులు నువ్వు నాకు అసౌఖ్యముగా చెయ్యు ప్రభువా. ఎందుకు? అది లేకపోతే నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను. నీ కొరకు జీవించాలనే ఆశ ఉంది ప్రభువా. నీ కొరకు నీ రాజ్యము కట్టాలి ప్రభువా. నన్ను వాడుకో, ఈ దేశంలో నన్ను వాడుకో, ఈ పట్టణంలో వాడుకో, నా యొక్క బంధువర్గంలో వాడుకో ప్రభువా. అనేకులు నా బంధువులు ఇంకా నిన్ను తెలియని స్థితిలో ఉన్నారు. ఎవరు ప్రార్థిస్తారు వారి గురించి? ఎవరు గోజాడతారు వారి గురించి? అన్యులా? నీవా? నీ సహోదరులు ఉన్నారు, నీతో వ్యాపారం చేసేవారు ఉన్నారు, నీతో పని చేసేవారు ఉన్నారు. వారి కొరకు, వారి రక్షణ కొరకు మనం ఏమి చేయగలం? వారికి సువార్త చెప్పడమే కాదు, సువార్తని జీవించాలి మనం. వారిని యేసు ప్రభు మన ద్వారా తెలుసుకోవాలి. ఏం చేయాలి ప్రభువా? ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 24వ వచనానికి వెళ్దాం. మళ్ళీ అంటున్నాడు దేవుడు ఇక్కడ, వినండి. రైజ్ అప్, టేక్ యువర్ జర్నీ. మీరు లేచి సాగుడి. మీరు లేచి సాగుడి. సాగుడి. ఏం చేస్తున్నారు వీళ్ళు? సుఖముగా ఉన్నారు ఒక దగ్గర. నాకు ఎటువంటి కష్టాలు లేవు, ఆటంకాలు లేవు, కావలసిన డబ్బు ఉంది, సుఖం ఉంది, శాంతి ఉంది, ఇంకేం కావాలి నాకు? అందుకే కొద్దిగా ఆలస్యంగా లేస్తాం ఆదివారం. సంఘానికి వెళ్ళకపోతే ఏదో బాధలాగా ఉంటుంది. అది తీర్చేసుకోవడానికి ఒకసారి వెళ్ళొచ్చేస్తే అయిపోద్ది. ఆశ లేదు.
దేవుని పట్ల ఆసక్తి లేదు. ఈ పరిస్థితిలో సాతాను మనల్ని మోసగిస్తూ ఉంచాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉంచి మనకు దేవుడిచ్చిన వాగ్దానాల్ని, మనకు దేవుడిచ్చిన వాక్యాన్ని మనం గ్రహించకుండా తన చిత్తానుసారంగా ముందుకు కొనసాగుతూ రాజ్యాన్ని స్థాపించడానికి, రాజ్యాన్ని మనము స్వాధీనపరచుకోవడానికి వెనకాడుతున్నాం, వెనకంజ వేస్తున్నాం. జన్లారా, ఇది ప్రార్థించడానికి సమయము, యుద్ధము జరిగించడానికి సమయం. ఆమేన్. ప్రార్థించాలి. ప్రార్థించిన తర్వాత ప్రభు ఏం చేయమంటున్నాడో అది చెయ్యాలి. ప్రార్థన మట్టుకే కాదు, కానీ మొదటి మెట్టు ప్రార్థన. ఏదో మన శక్తితో, మన జ్ఞానముతో, మనకున్నటువంటి నేర్పరితనముతో మనుషుల్ని మనం గెలవలేము. ఎందుకంటే ఇది ఆత్మీయ యుద్ధము. వారు యేసు ప్రభుని తెలుసుకోకుండా ఉండడానికి వారికి ఒక ఏమనుంది, 2 Corinthians 2 Corinthians 4:4 ఏముందంటే, put a veil over them. చదువు. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములు గుడ్డితనము కలుగ చేసెను. చూసారా, ఈ సాతాను గుడ్డితనాన్ని కలుగ చేసింది. కాబట్టి ఆ గుడ్డితనం తీయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే అద్దాలు ఇవ్వడం కాదు. ఇది హృదయములో గుడ్డితనం, గ్రహించకపోవడము, యేసు ప్రభు పేరట ద్వేషం. చూడండి, కొద్దిమందికి ఆ పేరు వింటేనే ఉగ్రత. యవనస్తులు ఉన్నారు, మర్చిపోతున్నాం. నా జీవితం, నా కెరీర్ అంటుంటారు కొద్దిమంది యవనస్తులు. అది జరిగించాలి, ఇది జరిగించాలి, నాకు ఆ డ్రీమ్ ఉంది, నాకు ఆ విజన్ ఉంది. మంచిదే, దేవునికి సమర్పించావా? ఆ నీ విజన్లో దేవుని విజన్ ఏదన్నా ఉందా? అది దేవుడిచ్చిన విజనా, లేకపోతే నీ అంతటా నువ్వు కల్పించుకున్నటువంటి విజనా? సేవకు రమ్మంటే, ఓహో సేవ అయితే వద్దండి, లెప్రసీయా దేవుని సేవ? సేవకేస్తే చాలా కష్టాలు. నిజమా? అంటే లోకంలో పనిచేస్తే కష్టాలు ఉండవా నీకు? ఇంటర్వ్యూలు అవుతున్నాయండి, జాబ్ ఇంటర్వ్యూస్, గూగుల్, మెటా, ఫేస్బుక్. ఓ కావాలండి, జాబ్ కావాలి, ప్రభు పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఏదో ఇంకా మొక్కుబడిగా ఒక సీడ్ అనేది చేతిలో పెట్టడం. అంటే దేవుని కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నావు నీ డబ్బుతో. అవంటే పరిగెడతావు, దేవుని సేవ అంటే దేవుని నుంచి దూరం పరిగెడతావు, దేవుని సేవ అంటే పరిగెడతావు. ప్రతి ఒక్కరి జీవితము దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైన జీవితం. ఆమేన్. ఎవరిని కూడా తిరస్కరించడు దేవుడు. రైజ్ అప్, లేచి సాగుడి. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా
అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల వంటి రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తున్నదా వారితో నేను ఏకీభవిస్తున్నాను. మరి ఈ సమయంలో వాడుకునే ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగున గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగా అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగురు గాకార పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.